హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం అండి. కృష్ణాష్టమి స్పెషల్గా ఈ అటుకుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ అటుకుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 కప్ వరకు వాటర్, అలానే 1.5 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి 1 కప్ అటుకులకి ఈ పాలు అనేవి సరిగ్గా సరిపోతాయండి. మీరు ఒత్తిగా పాలతోనే కుక్ చేసుకోవాలనుకుంటే మొత్తంగా పాలే తీసుకోవచ్చు. ఇవి మరిగేలోపు మనం బెల్లం సిరప్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకొక స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టేసుకొని అందులో 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించేసుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లాన్ని కరిగించేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించేసుకోవాలి. ఇలా బెల్లం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక జీడిపప్పుని 10 నుంచి 15 వరకు, అలానే కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నానండి. వాటిని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వేయించేసుకోవాలండి. ఇవి జీడిపప్పులు కిస్మిస్లు ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో యాడ్ చేసుకొని ఎండు కొబ్బరిని లేదా పచ్చి కొబ్బరిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేయించేసుకోవాలి. 3 ఒకేసారి వేయించుకుంటే జీడిపప్పు కిస్మిస్ తొందరగా వేగిపోతాయండి. ఈ ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే వేగటానికి టైం పడుతుంది కదా. సో చివరిలో యాడ్ చేసుకుంటూ వేయించేసుకోవాలి. వీటిని కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్ వరకు అటుకుల్ని తీసుకొని వేయించుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అటుకుల్ని కూడా 1 కప్ వరకు తీసుకొని వేయించేసుకోవాలన్నమాట. ఇలా వేయించేసుకున్న తర్వాత అటుకులు వేగలేదు చెక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మంటను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించేసుకోవాలి. ఇలా ఒక అటుకును తీసుకొని ఇలా బ్రేక్ చేస్తే అటుకులు వేగలేదో తెలిసిపోతుంది. ఈజీగా బ్రేక్ అయిపోయింది. సో అటుకులు వేగిపోయండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల పాలన్నీ మరిగిపోయాయి కదా, ఇందులోకి ఈ వేయించుకున్న అటుకుల్ని టర్న్ చేసేసుకోవాలి. అటుకుల్ని వేసిన తర్వాత కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని అటుకులు ఉడికేలేదో చెక్ చేసుకోవాలి. ఇలా మనం ఫింగర్తో చెక్ చేసుకుంటే అటుకులు ఉడికేలేదో తెలిసిపోతుందండి. మెత్తగా ఉంటే ఉడికినట్టు. నాకు ఇంకా ఒక 80% ఉడికిందండి. ఇంకో 30% ఉడికిపోతే ఉడికిపోయినట్టే. అటుకుల్ని కలుపుకునేటప్పుడు కొంచెం గరిటెతో మెదుపుకునేటట్టు కలుపుకోవాలి. మొత్తంగా అటుకులు ఉడికిపోయిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను బెల్లం అలానే షుగర్ని రెండింటిని తీసుకుంటున్నానండి. ఇలా 2 తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. షుగర్ని ఇష్టం లేని వాళ్ళు మీరు కంప్లీట్గా బెల్లాన్నే తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. సో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటూ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 5 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. 5 మినిట్స్ అయిన తర్వాత బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇలా బెల్లం సిరప్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలిపేసుకోండి. మనకి కలుపుకునేటప్పుడు పలచగా ఉన్నా సరే కొంచెం చిక్కబడుతుందండి చల్లారిపోతే. సో ఈ మాత్రం పలుచగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇందులోనే వేయించుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని నైవేద్యాన్ని పెట్టేసుకోవడమేనండి. చాలా చాలా ఈజీవే, అలానే తక్కువ టైంలో చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.